మీరు కూడా ఆన్లైన్లో వినే ఉంటారు ఆల్రెడీ 7 crore బడ్జెట్తోనే ఆల్మోస్ట్ 1400 crore వరకు కలెక్ట్ చేసింది అండ్ స్టిల్ కౌంటింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. ఇండియాలోని 9 crore ఓపెనింగ్ వీకెండ్లోనే అరేంజ్ చేసిన ఫిలిం ఆబ్సెషన్. హాలీవుడ్ అంటే కేవలం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, అందువల్లనే వాళ్ళ ఫిలిమ్స్ వేలల్లో కోట్లు కలెక్ట్ చేస్తుంటే మనం కూడా వేల కోట్లు కలెక్ట్ చేయడానికి ఎంతో బడ్జెట్ని పెడుతున్నాం, పెద్ద పెద్ద స్టార్స్ని పెడుతున్నాం, పెద్ద స్కేల్లో తీస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఈ 7 crore బడ్జెట్ ఫిల్మే అలాంటి వాళ్ళకి మెయిన్ ఎగ్జాంపుల్. బడ్జెట్ కన్నా కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి పెద్ద బడ్జెట్స్ అవసరమే లేదు. పోతే ఈ ఆన్లైన్లో హైప్ అంతా పక్కన పెడితే ఈ ఆబ్సెషన్ నిజంగా అంత వర్తా బ్రో? అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్కి కూడా నచ్చుతుందా, లేదంటే కొన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్కి మాత్రమే నచ్చుతుందా? అంటే హాలీవుడ్ ఫిల్మ్స్ చూడని వాళ్ళు కనెక్ట్ అవుతారా, ఎంజాయ్ చేయగలరా? ప్రెసెంట్ వీడియో ఆన్ డిమాండ్లో కూడా డిలే అయింది కాబట్టి థియేటర్స్కి వెళ్ళడం వర్తా కాదా అంటే, నేనైతే సండే నైట్న వరుణ ఐనాక్స్లో చూశాను అనమాట. కంప్లీట్గా స్క్రీన్ అంతా ఫిల్ అయిపోయింది. అంటే వరుణ ఐనాక్స్లోని ముఖ్యంగా వీకెండ్స్లోని ఎలాంటి చిన్న హాలీవుడ్ ఫిల్మ్ అయినా మాక్సిమం ఫిల్ అయిపోద్ది. అలాంటి క్రౌడ్ వస్తారు అటువైపు. ఫస్ట్ యాక్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ చాలా రామ్ కామ్స్లో చూసినట్టే మొదలవుతుంది. సినిమా అంతా కూడా నార్మల్గా అంతా పీస్ఫుల్గా కామ్గా. ఆ తర్వాత అసలైన కేఆస్ మొదలవుతుంది. అది ఒక్కొక్క లెవెల్లో పెరుగుతూ వెళ్తుంది. స్ట్రేంజ్, వియర్డ్గా, అన్ఎక్స్పెక్టెడ్ జంప్ స్కార్స్ తోని. అంటే అన్కంఫర్టబుల్గా మరీ గోర్ వైలెన్స్ ఎక్కువైందా బ్రో అంటే నోవే. చెప్పాలంటే చాలా వరకు ఫన్ కామెడీ బాగా జనరేట్ అయింది. అసలు ఈ జాన్రాలోని కామెడీ అని మెన్షనే చేయలేదు వాళ్ళు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్గా మాత్రమే మెన్షన్ చేశారు, కానీ కామెడీని కూడా యాడ్ చేయొచ్చు. సినిమాలోని చాలా చాలా కామెడీ పండింది. అంటే ఇక్కడ ఇండియాలోని కూడా చాలా వరకు హారర్ కామెడీ పేరుతోని చాలా క్రింజ్ కామెడీ, ఫోర్స్డ్ కామెడీ, సంబంధం లేకుండా ఇరికించే కామెడీని హారర్ జాన్రాలోని ఇరికిస్తున్నారు. కానీ ఇక్కడ న్యాచురల్గా క్రియేట్ అయిన ఆ బ్లాక్ కామెడీ, ఆ వియర్డ్ కామెడీ, ఆ క్రేజీ మూమెంట్స్ అనేవి స్ట్రేంజర్స్తోని థియేటర్స్లో చూస్తున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వీడియో ఆన్ డిమాండ్ ఆర్ ఓటీటీలోని ఇంట్లోని ఇవ్వదు అని నాకు అనిపించింది. అండ్ ముఖ్యంగా ఫిల్మ్లోని కొన్ని జంప్ స్కేర్స్ ఉన్నాయి. మీకు కూడా తెలిసిందే, నేను ఎన్నో హారర్ ఫిల్మ్స్ చూస్తాను. అండ్ రీసెంట్ టైమ్స్లోని చాలా హారర్ ఫిల్మ్స్, అంటే మంచి హారర్ ఫిల్మ్స్ రేర్ అయిపోయాయి. ముఖ్యంగా జంప్ స్కేర్స్, కిక్ ఇచ్చేలాంటివి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అలాంటిది ఈ ఫిల్మ్లోని జంప్ స్కేర్స్ వర్క్ అయ్యాయి థియేటర్స్లో. మేబీ వీడియో ఆన్ డిమాండ్లోని ఇంట్లో చూసే వాళ్ళకి వర్క్ కాకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సిబిఎఫ్సి వాళ్ళు ఒక మంచి సీన్ని సెన్సార్ చేసేసారు. ఆల్మోస్ట్ జంప్ స్కేర్ చాలా బాగా వర్క్ అయింది, కానీ ఇంగ్లీష్ వెర్షన్లోని ఇంకా ఘోరంగా ఉంటుందంట ఆ సీను. సో దాన్ని సెన్సార్ చేసినా కూడా ఆ ఫీల్ ఇచ్చిందంటే, ఒకవేళ సెన్సార్ చేయకపోతే ఏ రేంజ్లో ఉండేది అని కూడా అనిపించింది. అఫ్కోర్స్ తర్వాత ఇంగ్లీష్ వీడియో ఆన్ డిమాండ్లో రిలీజ్ అయిన తర్వాత ఫారెన్ ప్రింట్ డౌన్లోడ్ చేసుకుని ఆ సీన్ కోసమైనా చూడొచ్చు. బట్ థియేటర్స్లోని ఆ సీన్ కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తుందా అంటే, వాళ్ళు సెన్సార్ చేసినా కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. పర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం పీక్ లెవెల్ అని చెప్పాలి. తెలిసిందే, హారర్ జానర్లోని పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉన్నా కూడా ఒకప్పుడు నామినేషన్స్ కూడా వచ్చేవి కాదు. కానీ రీసెంట్ టైమ్స్లో హారర్ జానర్కి ఏ రేంజ్లో పేరు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సిన్నర్స్ లాంటి హారర్ ఫిల్మ్లోని మైకిల్ బి జార్డన్ ఆస్కార్ అవార్డ్ని కూడా విన్ అయ్యారు. ఇంతకు ముందు హెరిడిటరీ, గెట్ అవుట్, అస్ ఇలా చాలా ఫిల్మ్స్ ఉన్నాయి హారర్ ఫిల్మ్స్లోని. ఇంతకు ముందు జాక్ నికోల్సన్ గారి ద షైనింగ్ ఫిల్మ్కి కూడా ఆస్కార్ డిజర్వ్డ్ పర్ఫార్మెన్స్ ఆయన అందించినా కూడా కనీసం నామినేషన్ కూడా రాలేదు. కానీ ఇక్కడ ఇన్ యావరేట్కి పక్కాగా అవార్డు ఇచ్చేయాలి అనే రేంజ్లో ఇంప్రెషన్ కొట్టేసింది. ఆమె ఏజ్ కేవలం 25 years మాత్రమే. ఎంత వియర్డ్గా, న్యాచురల్గా వణికించేసింది ఆమె. చెప్పాలంటే చాలా స్టంట్స్ని బాడీ డబుల్ యూజ్ చేస్తారు హారర్ ఫిల్మ్స్లో, కానీ ఆల్మోస్ట్ అన్ని సీన్స్ని కూడా ఆమెతోనే చేయించారు. ఎందుకంటే బడ్జెట్ లిమిట్ కాబట్టి. ఈవెన్ డైరెక్టర్ ఏజ్ కూడా ఆల్మోస్ట్ 26 years దగ్గరే. ఇది ఆయన ఫస్ట్ స్టూడియో డెబ్యూట్ ఫిల్మ్ అనమాట. రీసెంట్గా A24 వాళ్ళు కూడా బ్యాక్ రూమ్స్ అనే ఫిల్మ్తోని ఒక డెబ్యూట్ డైరెక్టర్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డెబ్యూట్లో నెంబర్ 1 పొజిషన్లో, అంటే $120 million ఓపెనింగ్ వీకెండ్ A24 వాళ్ళకి మొదటిసారి అందించాడు. అంటే ఆ డైరెక్టర్ ఇంతకు ముందు బ్యాక్ రూమ్స్ అనే యూట్యూబ్లో తీశాడు. అప్పటి నుండి దానికంటూ ఒక సపరేట్ ఆన్లైన్ ఫ్యాన్ బేస్ ఉంది. అందువల్లనే A24 వాళ్ళకి $80 million నార్త్ అమెరికా ఓపెనింగ్ మొదటిసారి దక్కింది. ఒకప్పుడు ఇది వాళ్ళ లైఫ్ టైం అమౌంట్ అనమాట. మార్టీ సుప్రీమే రీసెంట్గా $180 million వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ బ్యాక్ రూమ్స్ అనే ఫిలిం 200 కాదు 250 కూడా దాటేలాగా కనిపిస్తుంది. ఆ డైరెక్టర్ ఏజ్ కూడా 20 yearsలోనే. సో పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అండ్ పెద్ద బడ్జెట్ లేదు. హాలీవుడ్ అంటే పెద్ద పెద్ద బడ్జెట్స్ పెట్టేస్తారు, VFX పెట్టేస్తారు. అందువల్లనే మీకు హాలీవుడ్ హారర్ ఫిల్మ్స్ నచ్చేస్తాయి. ఇక్కడ ఇండియాలోని ఆ రేంజ్ VFX క్వాలిటీని తేలేరు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ఇయర్స్ కష్టపడి మన హీరోస్, డైరెక్టర్స్ తీస్తుంటే మీరు సపోర్ట్ చేయరు, కొత్త కాన్సెప్ట్ని ఫ్లాప్ చేస్తారు అని చెప్పి మొన్న పొంగల్ టైంలో ఒక సింపతి గ్యాంగ్ వచ్చారు. తెలుగు జనాలకి సినిమాలు చూడడం రాకపోతే ఇప్పుడు వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ చాలా ఏరియాస్లోని ఈ ఆబ్సెషన్ అనే ఫిలిం డిమాండ్ ఎందుకు కనిపిస్తుంది అంటే, మీడియాలోని తెలుగు మీమ్స్లోని కూడా తెలుగు వాళ్ళలోని కూడా ఈ ఫిలిం మీద ఇంట్రెస్ట్ అనేది ఎందుకు జనరేట్ అయింది, ఎప్పుడెప్పుడు చూద్దామనే ఆసక్తి ఎలా క్రియేట్ అయింది. అందులో పాపులర్ యాక్టర్స్ కూడా లేరు. సో సరైన కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే, అది కూడా తక్కువ డ్యూరేషన్లోని వాళ్ళు జానర్ బేస్డ్ ఫిల్మ్స్ తీస్తారు. అన్నెసరీ హీరోయిన్, కామెడీ, యాక్షన్, ఐటమ్ సాంగ్ ఇలాంటివి ఏమీ కూడా మిక్స్ చేయరు అనమాట.
అనమాట. స్టోరీ కాన్సెప్ట్లోనే ఆ వియర్డ్ ఫన్ అనేది జనరేట్ అయింది. అది డైరెక్టర్ యొక్క స్టోరీ టెల్లింగ్ స్కిల్లోని, రైటింగ్ స్కిల్స్లోని పర్ఫెక్ట్గా వర్క్ అయింది. సో ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 8.75/10. మైనస్ పాయింట్స్ అనిపించాయా బ్రో అంటే ఆ ఆస్పెక్ట్ రేషియో తీసుకున్న విధానం కొంచెం, అంటే అన్ని స్క్రీన్స్లోని పర్లేదని చెప్పను, ఎందుకంటే కొన్ని పెద్ద స్క్రీన్స్లోని మాత్రమే మీరు ఆ ఆస్పెక్ట్ రేషియోని బాగా ఎంజాయ్ చేయగలరు. చిన్న స్క్రీన్ అనుకోండి, ఇంకా ఆ ఆస్పెక్ట్ రేషియోకి బాగా చిన్నది అనే ఫీల్ వస్తుంది. కాబట్టి అదొక్కటే నాకు ఆ రేషియో చాయిస్ మైనస్ అనిపించింది. దాంతోపాటు ఫిల్మ్లోని ఈ సూపర్ న్యాచురల్ హారర్ని, లైక్ స్మైల్ ఫిల్మ్ లాంటి సీన్స్ని బాగా జనరేట్ చేశారు. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వీల్డ్గా కలిగింది. అలాంటి సీన్స్ ఇంకా ఎక్కువ ఉంటే బాగున్ను, అండ్ సినిమా అప్పుడే అయిపోయిందా, ఇంకాస్త సీన్స్ ఇంకొంచెం ఉంటే బాగున్ను అనే ఫీల్ వచ్చింది. అంటే అంత బాగా నచ్చేసింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇది కంప్లీట్గా మైనస్ అనలేను. దాంతోపాటు క్లైమాక్స్లోని ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది ఇలా జరగచ్చు అని చెప్పి, కానీ అక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్ని డైరెక్టర్ రైటింగ్లో యాడ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది. చాలా పర్ఫెక్ట్గా సినిమాను ముగించారు. సో మొత్తానికి మీకైతే నా రివ్యూ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్లో కూడా ఈ ఫిల్మ్ చూద్దాం అనుకునే వాళ్ళు, థియేటర్స్లో వర్తా కాదా అని తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.